గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనీ షో నంబర్ 940. ఈ రోజు డైలీ మనీ షోలో మార్కెట్ లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ తో పాటు రీసెంట్లీ లిస్టెడ్ అయిపోయినటువంటి వారి ఎనర్జీస్ యొక్క రిజల్ట్స్ కూడా వచ్చాయి. ఈ రిజల్ట్స్ తో పాటు వీళ్ళ దగ్గర నుంచి ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ కూడా రావడం జరిగింది. ఇవన్నిటి గురించి కూడా ఈ రోజు వీడియోలోని 1 by 1 క్విక్ గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు మార్నింగ్ నుంచి మీరు అందరూ అబ్జర్వ్ చేసే ఉంటారు, మార్కెట్ అయితే చాలా పాజిటివ్ గా రియాక్ట్ అయింది. కాకపోతే మార్కెట్ క్లోజ్ అవడానికి ఒక హాఫ్ అన్ అవర్ 45 minutes ముందు వచ్చినటువంటి నెగిటివ్ అప్డేట్ తోని కొంత మార్కెట్ కరెక్ట్ అయ్యి చివరికి ఈ రోజు సెషన్ లో సెన్సెక్స్ 239 పాయింట్స్ పెరిగి 77,578 పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 64 పాయింట్స్ పెరిగి 23,518 పాయింట్స్ కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్ లోని మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.90% పెరిగినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.80% పెరిగింది అండ్ బ్యాంక్ నిఫ్టీ 0.52% పెరిగింది. లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి కంటిన్యూస్ గా కరెక్ట్ అవుతున్నటువంటి మన మార్కెట్ లోని ఈ రోజు మార్నింగ్ నుంచి కూడా చాలా పాజిటివ్ మూమెంటమే కనపడింది. కాకపోతే మార్కెట్ క్లోజ్ అవడానికి ఒక హాఫ్ అన్ అవర్ బిఫోరే మన మార్కెట్ లో ఒక్కసారి సివియర్ సెల్ ఆఫ్ కనపడింది. దీనికి రీజన్ ఆల్రెడీ నిన్న మన డైలీ మనీ షోలో మాట్లాడుకున్నాం కదా, ఉక్రెయిన్ రష్యా మధ్యన అగైన్ యుద్ధ వాతావరణం నెలకొంటుంది. సో ఈ వార్ ఇంటెన్సిటీ పెరుగుతుందని చెప్పి గ్లోబల్ మార్కెట్స్ అన్ని కూడా వరి అవుతున్నాయని చెప్పి దీని రిలేటెడ్ గా మరొక అప్డేటెడ్ న్యూస్ అయితే ఈ రోజు సెకండ్ హాఫ్ లో వచ్చింది. ఉక్రెయిన్ వాళ్ళు రష్యా లోపల ఫస్ట్ మిసైల్ స్ట్రైక్ అయితే జరిపినట్లుగా ఈ రోజు వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేస్తున్నాయి. అండ్ అంతేకాకుండా పుతిన్ గారు ఈ ఉక్రెయిన్ వార్ లోని వెస్ట్ కంట్రీస్ అన్ని కూడా ఉక్రెయిన్ కి సపోర్ట్ చేస్తున్నాయి కదా, ఒకవేళ వీళ్ళపైన మిసైల్ స్ట్రైక్స్ అవి చేసినట్లయితే న్యూక్లియర్ వెపన్స్ యూజ్ చేయడానికి ఈయన అప్రూవల్ ఇచ్చినట్లుగా ఈ రోజు వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేయడం జరిగింది. అండ్ ఈ వార్ ఇంటెన్సిటీ ఏదైతే మళ్ళీ పెరుగుతుందో అది వరల్డ్ వార్ కి దారి తీసేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి రష్యన్ అఫీషియల్స్ రెస్పాండ్ అయినట్లుగా సిబిఎస్ న్యూస్ వాళ్ళు రిపోర్ట్ చేస్తున్నారు. సో ఈ యుక్రెయిన్ రష్యా మధ్యన వార్ ఇంటెన్సిటీ పెరగడం అండ్ రష్యా న్యూక్లియర్ వెపన్స్ కూడా యూజ్ చేస్తామని చెప్పి వార్నింగ్ ఇవ్వడం, ఇలాంటి మల్టిపుల్ న్యూస్లు సర్క్యులేట్ అయ్యేసరికి దీనివల్ల మళ్ళీ గ్లోబల్ మార్కెట్స్ అన్నిటిలో కూడా ఒక టెన్షన్ వాతావరణం అన్నది క్రియేట్ అయింది. అంటే వార్ ఇంటెన్సిటీ కనుక పెరిగిందనుకోండి, అదర్ కంట్రీస్ కూడా వార్ లో ఇన్వాల్వ్ అయినట్లయితే అది పెద్ద వార్ జరిగేటువంటి అవకాశం ఉంటుంది కదా. సో దీనివల్ల గ్లోబల్ ఎకానమీస్ అన్ని కూడా స్ట్రగుల్ అవుతాయి. సో ఇది ఈక్విటీ మార్కెట్స్ కి నెగిటివ్ అప్డేట్ కాబట్టి ఈ రోజు సెకండ్ హాఫ్ లోనే ఒక్కసారి మన మార్కెట్ లోని సివియర్ సెల్ ఆఫ్ కనపడింది. సో చూడాలి ఈ వార్ ఇంటెన్సిటీ ఎలా ఉంటుంది అన్నది. లాస్ట్ టైం మనం చూసినట్లయితే వార్ ఒకవేళ జరిగిన 2 countries మధ్యన అది పరిమితమైంది, మిగిలిన కంట్రీస్ అయితే ఇన్వాల్వ్ అవ్వలేదు. ఈవెన్ ప్రెసెంట్ సిచ్యువేషన్ మనం చూసినా చాలా ఎకానమీస్ స్టిల్ స్ట్రగుల్ అవుతున్నాయి కాబట్టి అదర్ కంట్రీస్ ఈ వార్ లో ఇన్వాల్వ్ అవ్వకపోవచ్చు అని మేము అనుకుంటున్నాం. ఒకవేళ ఏదైనా అదర్ కంట్రీ వార్ లో కనుక ఇన్వాల్వ్ అయినట్లయితే దానివల్ల ఈక్విటీ మార్కెట్స్ మీద ప్రెషర్ కనపడేటువంటి అవకాశం ఉంది. సో వార్ ఇంటెన్సిటీ ఎలా ఉంటుంది అన్నది మనం ట్రాక్ చేయడం ఇప్పుడు చాలా ఇంపార్టెంట్. అండ్ రేపు మహారాష్ట్రలో ఎలక్షన్స్ జరగబోతున్నాయి కదా, సో ఈ ఎలక్షన్స్ ఉండడం వలన రేపు మన మార్కెట్స్ కి హాలిడే. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్నిటిని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే ఈ వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ ఒక పవర్ స్టాక్ గురించి చాలా ఇంపార్టెంట్ అప్డేట్ ఉన్నది. ప్రతి ఒక్కరు కూడా మిస్ అవ్వకుండా ఈ న్యూస్ అయితే ఒకసారి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. అండ్ అంతేకాకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా ఇది హెల్ప్ఫుల్ అవ్వచ్చు కాబట్టి ఈ వీడియో తర్వాత వాళ్ళకి కూడా ఈ న్యూస్ ని షేర్ చేయడానికి ప్రయత్నించండి. మీలో చాలా మందికి జీవీకే పవర్ కంపెనీ ఐడియా ఉన్నది కదా. ఈ జీవీకే పవర్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేటువంటి కంపెనీ బ్యాంక్రప్ట్ అయిపోయింది. సో ఈ బ్యాంక్రప్ట్ అవడంతో వీళ్ళు కార్పొరేట్ ఇన్సాల్వెన్సీ రిజల్యూషన్ ప్రాసెస్ కి వెళ్ళడం జరిగింది. అంటే ఏంటంటే ఈ కంపెనీని వేలం వేస్తున్నారన్నమాట. సో ఈ కంపెనీని అక్వైర్ చేయడానికి వేరియస్ కంపెనీస్ బిడ్స్ సబ్మిట్ చేస్తాయి. దీనిలో భాగంగా వేదాంత, జిందాల్ పవర్, జేఎస్డబ్ల్యూ ఎనర్జీ, శ్యామ్ సెల్ అండ్ పవర్ అండ్ జీల్ గ్లోబల్ ఆపర్చునిటీస్ ఫండ్ వీళ్ళందరూ కూడా ఈ జీవీకే పవర్ ని అక్వైర్ చేయడానికి అని చెప్పి ఈఓఐ అంటే ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే వీళ్ళ అప్లికేషన్ అయితే సబ్మిట్ చేశారు. సో ఈ కంపెనీని అక్వైర్ చేయడానికి ఇంత పెద్ద పెద్ద కంపెనీస్ ఈఓఐ సబ్మిట్ చేశాయని చెప్పి నిన్నటి నుంచి సోషల్ మీడియాలో న్యూస్ తిరుగుతుండటంతో ఈ రోజు సెషన్ ఈ స్టాక్ అయితే పాజిటివ్ గా రియాక్ట్ అయింది. కాకపోతే ఇక్కడ మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, జనరల్లీ ఇలాంటి కార్పొరేట్ ఇన్సాల్వెన్సీకి దేనికి వెళ్తాయి కంపెనీస్, వాళ్ళు ఏవైతే అప్పులు తీసుకుంటారో ఈ అప్పులు తీర్చలేని పరిస్థితికి వెళ్లి బ్యాంక్రప్ట్ అవడంతో కార్పొరేట్ ఇన్సాల్వెన్సీ ప్రాసెస్ అన్నది మొదలవుతుంది. అంటే ఏంటంటే ఏదైనా కంపెనీ ఈ కంపెనీలో ఉన్నటువంటి స్టేక్ ని కంప్లీట్ గా అక్వైర్ చేస్తా ఉంటారు. అంటే బిడ్ సబ్మిట్ చేసి తక్కువ వాల్యూకి అక్వైర్ చేస్తుంది. నో ఇలా బ్యాంక్రప్ట్ అయిపోయినటువంటి కంపెనీని ఈ కంపెనీస్ ఎందుకు అక్వైర్ చేస్తాయి? జనరల్లీ బ్యాంక్రప్ట్ అయిపోయినటువంటి కంపెనీని ఇటువంటి కంపెనీస్ ఆ కంపెనీకి ఉన్నటువంటి అసెట్స్ గానీ ప్లాంట్స్ గానీ ఇవన్నీ కూడా తక్కువ వాల్యూకి వీళ్ళకి దొరుకుతాయి కాబట్టి ఆ కంపెనీని వీళ్ళు అక్వైర్ చేయడానికి చూస్తారు. సో ఆ కంపెనీని అక్వైర్ చేసిన తర్వాత ఆ కంపెనీకి డబ్బులు వెళ్తాయి కదా, ఆ వచ్చినటువంటి డబ్బుల్ని ఎవరైతే క్రెడిటర్స్ ఆ కంపెనీకి లోన్స్ అవి ఇచ్చుంటారో ఫస్ట్ ఆ లోన్స్ అవి క్లియర్ చేస్తారనమాట. నో క్రెడిటర్స్ లోన్స్ క్లియర్
చేసిన తర్వాత మరి ఈక్విటీ షేర్ హోల్డర్స్ పరిస్థితి ఏంటంటే ఇటువంటి కార్పొరేట్ ఇన్సాల్వెన్సీ ప్రాసెస్ కి వెళ్ళినటువంటి కంపెనీస్ యొక్క ఈక్విటీని నీల్ చేసేస్తారు, అంటే జీరో చేసేస్తారు. జస్ట్ ఆ షేర్స్ అన్ని కూడా క్యాన్సిల్ అయిపోతాయి. సో ఎవరైనా ఈక్విటీ షేర్ హోల్డర్స్ కంగారు పడిపోయి అంటే ఇలాంటి కంపెనీస్ ఎక్వైర్ చేస్తున్నాయి కదా, ఈ స్టాక్ భారీగా పెరిగిపోవచ్చేమో, ఎందుకంటే ఎక్వైర్ చేసిన వాళ్ళు ఈ కంపెనీని రివైవ్ చేయొచ్చు అని చెప్పి ఆలోచించి ఇలాంటి స్టాక్స్ ని గనక కొన్నట్లయితే మీ ఈక్విటీ వాల్యూ జీరో అయిపోయేటువంటి ప్రమాదం ఉన్నదన్నది గుర్తుపెట్టుకోవాలి. మీరు ప్రీవియస్ గా వీడియోకాన్ కేసులో చూసారనుకోండి, సేమ్ జరిగింది. వీడియోకాన్ కూడా బ్యాంక్రప్ట్ అయ్యి కార్పొరేట్ ఇన్సాల్వెన్సీని ఫైల్ చేసిన తర్వాత వీడియోకాన్ లో స్టేక్ ఎక్వైర్ చేశాక ఆ వీడియోకాన్ యొక్క ఈక్విటీ ఏదైతే ఉందో దాన్ని నీల్ చేసి పడేశారు. సో ఆ టైంలో కూడా వీడియోకాన్ రివైవ్ అయిపోద్దేమో అని చెప్పి చాలా మంది షేర్ హోల్డర్స్ వీడియోకాన్ షేర్ ని కొనడం జరిగింది. వాళ్ళందరూ కూడా నష్టపోయారు. సో ఇటువంటి కార్పొరేట్ ఇన్సాల్వెన్సీకి వెళ్ళినటువంటి కంపెనీస్ తో జాగ్రత్తగా ఉండాలి. ఈవెన్ ఇప్పుడు జీవీకే పవర్ విషయంలో కూడా ఇదే జరుగుతుంది కాబట్టి ఇన్వెస్టర్స్ అందరూ కొంత కేర్ఫుల్ గా ఉండండి. అండ్ అంతేకాకుండా ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తుంటారో స్టాక్స్ లో అది వాళ్ళు కూడా ఇలాంటి న్యూస్లు చూసి తెలియక ఇన్వెస్ట్ చేసి నష్టపోయేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి వాళ్ళకి కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీసెస్ అందించేటువంటి పీజీ ఎలక్ట్రోప్లాస్ట్ వాళ్ళు రిలేటెడ్ గా చాలా ఇంపార్టెంట్ అప్డేట్ ఉన్నది. ఈ పీజీ ఎలక్ట్రోప్లాస్ట్ వాళ్ళు వీళ్ళ సబ్సిడరీ కంపెనీ ద్వారా ఈవీ స్పేస్ లోకి ఎంటర్ అవుతున్నట్టుగా అనౌన్స్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా వీళ్ళు ఆఫ్రికాలోనే వన్ ఆఫ్ ది లార్జెస్ట్ ఈవీ ప్లేయర్ అయినటువంటి స్పీరో మొబిలిటీ వాళ్ళతోని ఒక అగ్రిమెంట్ ని సైన్ చేయడం జరిగింది. ఈ స్పీరో మొబిలిటీ వాళ్ళు నైజీరియా, కెనియా, ఉగాండా, గానా, టాంజానియాతో పాటుగా అదర్ ఆఫ్రికన్ కంట్రీస్ లో కూడా వీళ్ళ ఎలక్ట్రిక్ వెహికల్స్ ని సేల్ చేస్తూ ఉంటారు. నో ఈ కంపెనీతో చేసుకున్నటువంటి అగ్రిమెంట్ లో భాగంగా పీజీ ఎలక్ట్రోప్లాస్ట్ వాళ్ళ సబ్సిడరీ కంపెనీ అయినటువంటి పీజీ టెక్నోప్లాస్ట్ వాళ్ళు ఈ స్పీరో మొబిలిటీ వాళ్ళ కోసం ఎలక్ట్రిక్ వెహికల్స్, లిథియం అయాన్ బ్యాటరీస్ అండ్ అలాగే వాటి రిలేటెడ్ కాంపోనెంట్స్ ఉంటాయి కదా, వీటన్నిటిని కూడా మ్యానుఫ్యాక్చర్ చేయనున్నారు. అండ్ స్పీరో మొబిలిటీ వాళ్ళు వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసినటువంటి ఎలక్ట్రిక్ వెహికల్స్ యొక్క మార్కెటింగ్, సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ చేయనున్నారు. నో స్పీరోతోని ఈ పార్ట్నర్షిప్ లో భాగంగా వీళ్ళు ఈవీ స్పేస్ లో కూడా ఎంటర్ అవుతున్నామని, దీని ద్వారా మన కంట్రీలోని ఎలక్ట్రిక్ వెహికల్ స్పేస్ లో ఏదైతే ఆపర్చునిటీ క్రియేట్ అవుతున్నదో ఆ ఆపర్చునిటీని అయితే వీళ్ళు క్యాటర్ చేయబోతున్నట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ షేర్ చేస్తుంది. సో ఎప్పుడైతే పీజీ ఎలక్ట్రోప్లాస్ట్ వాళ్ళ సబ్సిడరీ కంపెనీ ఈ ఈవీ స్పేస్ లోకి ఎంటర్ అవుతున్నట్టుగా అనౌన్స్ చేసిందో దాంతోనే ఈ రోజు సెషన్ లోని ఈ స్టాక్ లోని మంచి పాజిటివ్ మూమెంటం కనపడింది. అండ్ వీడియోలో ఫర్దర్ అప్డేట్స్ లోకి వెళ్ళిపోయే ముందు ఒక ఇంపార్టెంట్ థింగ్ మీతో డిస్కస్ చేయాలి. మన ఛానల్లోని ఏదైతే ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఉంటుందో ఆ ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కరికి కూడా రీచ్ అవ్వాలని చెప్పి షార్ట్ వీడియోస్ కింద రిలీజ్ చేస్తుంటాం కదా, అదే యూట్యూబ్ షార్ట్స్ కావచ్చు, ఇన్స్టాలో రీల్స్ కావచ్చు, ఇలా రిలీజ్ చేస్తుంటాం కదా. సో ఇప్పుడు ఈ షార్ట్ వీడియోస్ ని కొత్త ఫార్మేట్ లోకి తీసుకురావడానికి అయితే మేము ప్రయత్నిస్తున్నాం. అంటే ఒక సిరీస్ రూపంలో ఒక ఇష్యూస్ ఏవైతే ఉంటాయో ఆ ఇష్యూస్ అన్నింటినీ కలిపి ఒక సిరీస్ రూపంలో మంచి ఎంటర్టైన్మెంట్ అయితే మేము ముందు తీసుకురాబోతున్నాం. ఈ షార్ట్స్ అయితే ఆల్రెడీ రికార్డింగ్ స్టార్ట్ చేసాం. అండ్ రేపు ఈవినింగ్ 7:30 నుంచి ఈ షార్ట్ వీడియోస్ అయితే రిలీజ్ చేస్తాం. అంటే సిరీస్ రూపంలో అంటే 1-to-1 షార్ట్స్ కి అయితే మీకు చాలా కనెక్టివిటీ అనిపిస్తుంది అండ్ చాలా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. మిస్ అవ్వకుండా చూడండి. అండ్ ఇలా సిరీస్ రూపంలో తీసుకురావడం మీకు ఎలా అనిపించింది అన్నది ఆ షార్ట్స్ రిలీజ్ అయ్యాక కామెంట్ సెక్షన్ లో మీ ఒపీనియన్ అయితే షేర్ చేయడం మర్చిపోకండి. అండ్ ఫస్ట్ షార్ట్ రేపు ఈవినింగ్ 7:30 అయితే రిలీజ్ అవుతుంది. మిస్ అవ్వకుండా అందరూ కూడా చూడండి. నెక్స్ట్ knitted గార్మెంట్స్ మ్యానుఫ్యాక్చర్ చేసి ఎక్స్పోర్ట్ చేసేటువంటి కిటెక్స్ గార్మెంట్స్ వాళ్ళ రిలేటెడ్ ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. వీళ్ళ బోర్డు నవంబర్ 22 రోజున మీట్ అయ్యి వీళ్ళ ఈక్విటీ షేర్స్ యొక్క బోనస్ ఇష్యూ ప్రపోజల్ ని కన్సిడర్ చేయబోతున్నట్టుగా నిన్న నైట్ అనౌన్స్ చేయడం జరిగింది. సో వీళ్ళు ఏ రేషియోలో బోనస్ ఇష్యూ చేస్తారన్నది మనం చూడాలి. వీళ్ళ దగ్గర నుంచి ఈ బోనస్ ఇష్యూ రిలేటెడ్ అనౌన్స్మెంట్ రావడంతోనే ఈ రోజు సెషన్ లో ఈ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ ఆటోమోటివ్ గేర్స్ అండ్ కాంపోనెంట్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి ఆర్ఎస్సిఎల్ గేర్ టెక్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. ఈ ఆర్ఎస్సిఎల్ గేర్ టెక్ వాళ్ళు జర్మన్ మల్టీనేషనల్ కంపెనీ అయినటువంటి BMW AG వాళ్ళ దగ్గర నుంచి నామినేషన్ ని రిసీవ్ చేసుకోవడం జరిగింది. దీనిలో భాగంగా ఈ BMW AG వాళ్ళ అప్కమింగ్ ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కార్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఆర్ఎస్సిఎల్ గేర్ టెక్ వాళ్ళు డ్రైవ్ ట్రైన్ పార్ట్స్ ని సప్లై చేయవలసి ఉన్నది. ఇది కంపెనీ రిసీవ్ చేసుకున్నటువంటి సెకండ్ నామినేషన్ అని, దీని ద్వారా వీళ్ళ ఎలక్ట్రిక్ వెహికల్ పోర్ట్ఫోలియో అయితే ఎక్స్పాండ్ అవబోతున్నట్టుగా ఆర్ఎస్సిఎల్ గేర్ టెక్ వాళ్ళ మేనేజ్మెంట్ కామెంట్ చేయడం జరిగింది. సో BMW వాళ్ళకి వీళ్ళు పార్ట్స్ సప్లై చేయడం అంటే ఇది ఆర్ఎస్సిఎల్ గేర్ టెక్ వాళ్ళ రిలేటెడ్ గా పాజిటివ్ కదా. దీంతోనే ఈ రోజు సెషన్ లో ఈ స్టాక్ లో పాజిటివ్ మూమెంటం చూసాం. నెక్స్ట్ FMEG కంపెనీ అయినటువంటి హెవెల్స్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. ఈ హెవెల్స్ వాళ్ళు ఆల్రెడీ 2023 ఆగస్ట్ లోనే రాజస్థాన్ లో 350 crores ఇన్వెస్ట్ చేయడం ద్వారా 10 lakhs యూనిట్ per annum రిఫ్రిజిరేటర్ కెపాసిటీని సెటప్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేశారు. కాకపోతే ఇక్కడ ఆపర్చునిటీ అయితే బాగా పెరుగుతున్నదని, ఈ ఆపర్చునిటీని క్యాటర్ చేసేందుకు గాను 480 crores ఇన్వెస్ట్ చేసి ప్రీవియస్ గా 10 lakhs యూనిట్స్ per annum కెపాసిటీని సెటప్ చేద్దాం అనుకున్నారు కదా, దాన్ని 14 lakhs యూనిట్స్ per annum కి పెంచుతున్నట్లుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో ఎన్హాన్స్డ్ కెపాసిటీ ఏదైతే ఉన్నదో అది
అది ఫైనాన్షియల్ ఇయర్ 27 Q2 కల్లా కమిషన్ అయ్యేటువంటి అవకాశం ఉందని చెప్పి వీళ్ళ మేనేజ్మెంట్ కామెంట్ చేయడం జరిగింది. సో ఇంత అడిషనల్ కెపాసిటీని యాడ్ చేయడం ద్వారా ఓవరాల్ గా ఈ రిఫ్రిజిరేటర్ రిలేటెడ్ గా ఏదైతే ఆపర్చునిటీ ఉన్నదో దాన్ని వీళ్ళు క్యాటర్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. కాబట్టి ఇది హెవెల్స్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫార్మా కంపెనీ అయినటువంటి శిల్పా మెడికేర్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. ఈ శిల్పా మెడికేర్ వాళ్ళ సబ్సిడరీ కంపెనీ తయారు చేసినటువంటి ఆక్ట్రియోటైడ్ ఏపీఐ కి EDQM అంటే యూరోపియన్ డైరెక్టరేట్ ఫర్ ద క్వాలిటీ ఆఫ్ మెడిసిన్ అండ్ హెల్త్ కేర్ వాళ్ళ దగ్గర నుంచి సర్టిఫికేట్ ఆఫ్ సూటబిలిటీని అయితే వీళ్ళు రిసీవ్ చేసుకున్నారు. సో వీళ్ళు ఈ క్వాలిటీ స్టాండర్డ్స్ ని మెయింటైన్ చేయడం వల్లే వీళ్ళకి సర్టిఫికేట్ వచ్చిందని చెప్పి వీళ్ళ మేనేజ్మెంట్ షేర్ చేస్తుంది. సో యూరోపియన్ డైరెక్టరేట్ దగ్గర నుంచి వీళ్ళ ఏపీఐకి ఈ సర్టిఫికేషన్ వచ్చింది కాబట్టి యూరోప్ మార్కెట్ లో ఉన్నటువంటి ఆపర్చునిటీని వీళ్ళు క్యాటర్ చేయొచ్చు. ఇది శిల్పా మెడికేర్ వాళ్ళ రిలేటెడ్ గా పాజిటివ్ కాబట్టి ఈ రోజు సెషన్ లో శిల్పా మెడికేర్ స్టాక్ లో మనకి పాజిటివ్ మూమెంటం కనపడింది. అండ్ దీంతో పాటు ఈ శిల్పా మెడికేర్ వాళ్ళ నిఫీ డిపెన్ ఏపీఐ కి కూడా యూరోపియన్ డైరెక్టరేట్ ఫర్ క్వాలిటీ ఆఫ్ మెడిసిన్స్ అండ్ హెల్త్ కేర్ వాళ్ళ దగ్గర నుంచి సర్టిఫికేట్ ఆఫ్ సూటబిలిటీని వీళ్ళు రిసీవ్ చేసుకున్నట్టుగా ఈ రోజు అప్డేట్ చేయడం జరిగింది. దీని ద్వారా బ్లడ్ ప్రెషర్ ని తగ్గించొచ్చని అండ్ అంతేకాకుండా బ్లడ్ అండ్ ఆక్సిజన్ సప్లైని ఇంక్రీజ్ చేయడం ద్వారా చెస్ట్ పెయిన్ ని కూడా కంట్రోల్ చేయొచ్చు అని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో ఈ రెండు ఏపీఐస్ కి యూరోపియన్ డైరెక్టరేట్ ఫర్ ద క్వాలిటీ ఆఫ్ మెడిసిన్స్ అండ్ హెల్త్ కేర్ వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళకి ఈ సర్టిఫికేట్ ఆఫ్ సూటబిలిటీ వచ్చింది కాబట్టి ఇది శిల్పా మెడికేర్ వాళ్ళ రిలేటెడ్ గా పాజిటివ్. నెక్స్ట్ భారత్ ఫోర్స్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఉన్నది. మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ వాళ్ళు 2023 మార్చ్ లోని ఇండియన్ ఆర్మీ కోసం గన్ టూవింగ్ వెహికల్స్ తో పాటుగా అడ్వాన్స్ టోడ్ ఆర్టిలరీ గన్ సిస్టమ్ ప్రొక్యూర్మెంట్ రిలేటెడ్ గా అయితే బిడ్స్ ని ఇన్వైట్ చేశారు. ఆల్రెడీ భారత్ ఫోర్స్ వాళ్ళు వీళ్ళ బిడ్ ని కూడా సబ్మిట్ చేయడం జరిగింది. నో టెక్నికల్ ఇవాల్యుయేషన్ అంటే ఏవైతే స్పెసిఫికేషన్స్ గవర్నమెంట్ ఇచ్చిందో ఆ టెక్నికల్ ఇవాల్యుయేషన్ అండ్ కమర్షియల్ బిడ్స్ కూడా ఓపెన్ చేసేసిన తర్వాత ఈ కాంట్రాక్ట్ రిలేటెడ్ గా భారత్ ఫోర్స్ వాళ్ళతో నెగోషియేషన్ అయితే చేస్తున్నారని అండ్ ఈ నెగోషియేషన్ ఫైనాన్షియల్ ఇయర్ 24-25 కల్లా ఎండ్ అయ్యేటువంటి అవకాశం ఉన్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. వన్స్ ఈ నెగోషియేషన్ కంప్లీట్ అయినట్లయితే ఈ కాంట్రాక్ట్ రిలేటెడ్ గా వీళ్ళ దగ్గర నుంచి డీటెయిల్ అనౌన్స్మెంట్ అయితే వచ్చేటువంటి అవకాశం ఉన్నది. ఈ భారత్ ఫోర్స్ వాళ్ళకి ఈ ఆర్టిలరీ గన్స్ రిలేటెడ్ గా చాలా మంచి ఆపర్చునిటీ ఉన్నది. దీని గురించి ఆల్రెడీ మనం భారత్ ఫోర్స్ రిలేటెడ్ గా ఒక డీటెయిల్ ఫండమెంటల్ అనాలిసిస్ వీడియోని మన ఛానల్లో 1 year బిఫోర్ రిలీజ్ చేసాం కదా, దానిలో క్లియర్ గా డిస్కస్ కూడా చేయడం జరిగింది. ఒకవేళ ఈ భారత్ ఫోర్స్ రిలేటెడ్ గా మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ గా ఉన్నట్లయితే ఈ వీడియోని ఈ రోజు డైలీ మనీ షో ఎండ్ కార్డ్ లో ఉంచుతాను, మిస్ అవ్వకుండా చూడడానికి ప్రయత్నించండి. నో ఈ కాంట్రాక్ట్ ఫైనల్ అయిపోయి ఆర్డర్ కనుక వచ్చేసినట్లయితే అది భారత్ ఫోర్స్ వాళ్ళకి బిగ్ పాజిటివ్ కానుంది. నెక్స్ట్ HSBC వాళ్ళు వాళ్ళ ఇండియా స్ట్రాటజీని రిలీజ్ చేశారు. దీనిలో వీళ్ళు ఏం షేర్ చేస్తున్నారంటే సెన్సెక్స్ ప్రెజెంట్ 77,000 పాయింట్స్ లెవెల్లో ఉన్నది కదా, ఇక్కడి నుంచి సెన్సెక్స్ 2025 ఎండింగ్ నాటికి మరొక 15% పెరిగి 90,520 కి టచ్ అయ్యేటువంటి అవకాశం ఉన్నదని ప్రెసెంట్ మన మార్కెట్ లో మోస్ట్ ఆఫ్ ది స్టాక్స్ ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్స్ లో ట్రేడ్ అవుతున్నా కూడా మన ఇండియాకి అయితే మంచి గ్రోత్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. కొంచెం ప్రెసెంట్ అయితే గ్రోత్ స్లో డౌన్ అయినా కూడా కంఫర్టబుల్ ప్లేస్ లోనే ఉన్నదని చెప్పి వీళ్ళు షేర్ చేస్తూ సెన్సెక్స్ కి 2025 కి 90,520 టార్గెట్ ని ఇవ్వడం జరిగింది. అండ్ అంతేకాకుండా వీళ్ళు ఏషియాలోని టోటల్ గా 12 స్టాక్స్ ని పిక్ చేశారు. ఈ 12 స్టాక్స్ లోని మన ఇండియా నుంచి 2025 కి గాను కిమ్స్ అండ్ యాక్సిస్ బ్యాంక్ స్టాక్స్ ని వీళ్ళు పిక్ చేయడం జరిగింది. కిమ్స్ స్టాక్ ని పిక్ చేయడానికి వీళ్ళు చెప్తున్నటువంటి రీజన్ ఏంటంటే హెల్త్ కేర్ స్పేస్ లో ఉన్నటువంటి ఆపర్చునిటీ ఏదైతే ఉన్నదో ఆ ఆపర్చునిటీ ఒకటి వీళ్ళకి హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ అంతేకాకుండా కిమ్స్ వాళ్ళు చూసినట్లయితే కంట్రీ వైడ్ స్ట్రాంగ్ గా క్యాపెక్స్ చేసుకుంటూ వెళ్తున్నారు కదా, ఈ కెపాసిటీ ఎక్స్పాన్షన్ కూడా కిమ్స్ వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్ అయ్యేటువంటి అవకాశం ఉన్నదని దాంతోనే కిమ్స్ స్టాక్ ని వీళ్ళు పిక్ చేసుకున్నట్టుగా షేర్ చేస్తున్నారు. అండ్ యాక్సిస్ బ్యాంక్ విషయంకి వచ్చేసరికి వీళ్ళ పియర్స్ తో కంపేర్ చేస్తే ప్రెసెంట్ యాక్సిస్ బ్యాంక్ అయితే అట్రాక్టివ్ వాల్యుయేషన్స్ లో ఉన్నదని, సో ఫైనాన్షియల్ సెక్టర్ స్పేస్ లో మన కంట్రీలో మంచి గ్రోత్ చూడొచ్చు కాబట్టి యాక్సిస్ బ్యాంక్ ని పిక్ చేసుకున్నట్టుగా వీళ్ళు షేర్ చేయడం జరిగింది. అండ్ ఈ స్టాక్స్ ని పిక్ చేసుకోవడంతో పాటు ప్రెసెంట్ ఇండియాకు ఉన్నటువంటి రిస్క్ గురించి కూడా వీళ్ళు షేర్ చేశారు. అంటే వాల్యుయేషన్స్ కొంచెం స్ట్రాంగ్ గా ఉన్నాయి అండ్ అలాగే ఎర్నింగ్స్ కూడా కొంత స్లో డౌన్ అయినట్లయితే కొంతవరకు మార్కెట్ లో ప్రెషర్ చూడొచ్చు. ఇటువంటి రిస్క్లు అయితే ఉన్నా కూడా స్టిల్ ఇండియన్ మార్కెట్ లోనే మనం మంచి గ్రోత్ చూడొచ్చు అని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. నెక్స్ట్ PSU కంపెనీస్ ఉంటాయి కదా, వీటి రిలేటెడ్ గా సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని గైడ్ లైన్స్ ని రివైజ్ చేయడం జరిగింది. యాక్చువల్లీ 2016 తర్వాత గవర్నమెంట్ అగైన్ ఈ గైడ్ లైన్స్ ని మార్చడం ఇదే ఫస్ట్ టైం. ఈ సెంట్రల్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ ఉంటాయి కదా, వీళ్ళు ప్రీవియస్ గా వీళ్ళ నెట్వర్త్ లోని 5% వరకు యాన్యువల్ డివిడెండ్ ని పే చేసేవారు. కానీ ఈ కొత్త గైడ్ లైన్స్ తర్వాత వీటి యొక్క నెట్వర్త్ లోని 4% గానీ లేదా ఈ కంపెనీస్ ప్యాట్ జనరేట్ చేస్తాయి కదా, ఆ ప్యాట్ లోని 30% ఏది ఎక్కువగా ఉంటే దాన్ని సెలెక్ట్ చేసుకుని యాన్యువల్ డివిడెండ్ ని పే చేయాలని చెప్పి గవర్నమెంట్ అనౌన్స్ చేయడం జరిగింది. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు బైబ్యాక్, ఏవైతే కంపెనీస్ యొక్క స్టాక్ ప్రైస్లు లాస్ట్ 6 months నుంచి వాటి బుక్ వాల్యూ కన్నా తక్కువగా ట్రేడ్ అవుతూ ఆ కంపెనీస్ యొక్క నెట్వర్త్ 3,000 crores పైన ఉండి అండ్ వాళ్ళ దగ్గర 1,500 crores పైన బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నట్లయితే వాళ్ళ ఈక్విటీ షేర్స్ యొక్క బైబ్యాక్ ప్రపోజల్ ని కన్సిడర్ చేయొచ్చని, అండ్ ఏ కంపెనీస్ యొక్క పేడ్ అప్ షేర్ క్యాపిటల్ కన్నా కూడా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి రిజర్వ్స్ అండ్ సర్ప్లస్
either 20 టైమ్స్ గానీ లేదా అంతకన్నా ఎక్కువగా ఉంటే ఆ కంపెనీస్ బోనస్ షేర్స్ ని ఇష్యూ చేయొచ్చు అని చెప్పి కూడా వీళ్ళు గైడ్ లైన్స్ ని పాస్ చేయడం జరిగింది. అండ్ వీటితో పాటు ఒకవేళ ఈ సెంట్రల్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ స్టాక్ స్ప్లిట్ కనుక కన్సిడర్ చేయాలంటే లాస్ట్ 6 months లోని ఈ కంపెనీ యొక్క మార్కెట్ ప్రైస్ వాటి యొక్క ఫేస్ వాల్యూ కన్నా కన్సిస్టెంట్ గా 150 టైమ్స్ కనుక పెరిగినట్లయితే అప్పుడు వీళ్ళు స్టాక్ స్ప్లిట్ ని కూడా కన్సిడర్ చేయొచ్చు అని చెప్పి గవర్నమెంట్ అనౌన్స్ చేయడం జరిగింది. సో ఈ న్యూ గైడ్ లైన్స్ ఏవైతే తీసుకొచ్చారో వీటి ద్వారా సెంట్రల్ పిఎస్యూ కంపెనీస్ లోని మనం మంచి గ్రోత్ చూడొచ్చు అని చెప్పి దీపం సెక్రటరీ అయితే కామెంట్ చేశారు. సో గవర్నమెంట్ దగ్గర నుంచి కొత్త అమెండ్మెంట్స్ రావడంతో ఈ రోజు మార్నింగ్ నుంచి మోస్ట్ ఆఫ్ ది పిఎస్యూ స్టాక్స్ లోని మనకి కొంత పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ పిఎస్పి ప్రాజెక్ట్స్ మీకు ఐడియా ఉన్నది కదా, ఇది స్టాక్ మార్కెట్ లో లిస్ట్ ఉన్నటువంటి ఇన్ఫ్రా సర్వీసెస్ ప్రొవైడ్ చేసేటువంటి కంపెనీ. ఈ పిఎస్పి ప్రాజెక్ట్స్ యొక్క ప్రమోటర్స్ దగ్గర నుంచి 60.14% స్టేక్ ని అదానీ గ్రూప్ అక్వైర్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పి ఈ రోజు సిఎన్బిసి వాళ్ళు వాళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ని షేర్ చేస్తున్నారు. అండ్ ఒకవేళ అదానీ గ్రూప్ ఈ కంపెనీలో ప్రమోటర్స్ దగ్గర నుంచి మెజారిటీ స్టేక్ గనక అక్వైర్ చేసినట్లయితే యాజ్ పర్ సెబీ గైడ్ లైన్స్ 26% ఓపెన్ ఆఫర్ కూడా ట్రిగర్ అయ్యేటువంటి అవకాశం ఉన్నది. బట్ ఈ న్యూస్ రిలేటెడ్ గా ఇప్పటి వరకు అదానీ గ్రూప్ గానీ పిఎస్పి ప్రాజెక్ట్స్ కానీ రెస్పాండ్ అవ్వలేదు. కాకపోతే అదానీ గ్రూప్ ఈ కంపెనీలో మెజారిటీ స్టేక్ ని అక్వైర్ చేయొచ్చు అని చెప్పి న్యూస్ సర్క్యులేట్ అవడంతోనే ఈ రోజు సెషన్ లో పిఎస్పి ప్రాజెక్ట్ స్టాక్ లో ఒక్కసారి జంప్ అయితే కనపడింది. దాని తర్వాత మార్కెట్ సెకండ్ హాఫ్ లో కొంత కరెక్ట్ అయింది కదా, దాంతో కొంత స్టాక్ కరెక్ట్ అయింది కానీ చివరికైతే ఈ రోజు సెషన్ లో నియర్లీ 4% పెరిగింది. అండ్ రీసెంట్ గా ఐటీడీ సిమెంటేషన్ లో కూడా మెజారిటీ స్టేక్ ని అదానీ గ్రూప్ అక్వైర్ చేయొచ్చు అని చెప్పి మార్కెట్ లో రూమర్ సర్క్యులేట్ అయింది. అండ్ ఫైనల్లీ అదానీ గ్రూప్ అయితే ఈ ఐటీడీ సిమెంటేషన్ లోని మెజారిటీ స్టేక్ అక్వైర్ చేయడం జరిగింది. నో పిఎస్పి ప్రాజెక్ట్స్ రిలేటెడ్ గా కూడా న్యూస్ వస్తుంది కదా, త్వరలో ఈ న్యూస్ రిలేటెడ్ గా అదానీ గ్రూప్ నుంచి కానీ ఈ పిఎస్పి వాళ్ళ దగ్గర నుంచి కానీ క్లారిఫికేషన్ వస్తుందేమో చూడాలి. నెక్స్ట్ ప్రాజెక్ట్ కన్సల్టెన్సీ సర్వీసెస్ అందించేటువంటి పిఎస్యు కంపెనీ అయిన ఎన్బిసిసి వాళ్ళకి ఎస్టీ అండ్ ఎస్సీ డెవలప్మెంట్ మైనారిటీస్ అండ్ బ్యాక్వర్డ్ క్లాస్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి అప్రాక్సిమేట్లీ 112 crores వర్త్ ఆర్డర్స్ వచ్చాయి. ఈ ఆర్డర్స్ లో భాగంగా వీళ్ళు ఎస్టీ అండ్ ఎస్సీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అండర్ లో వచ్చేటువంటి వేరియస్ స్కూల్స్ కి అప్గ్రేడేషన్ రిలేటెడ్ వర్క్స్ చేయనున్నారు. ఇలా కంటిన్యూస్ గా ఎన్బిసిసి వాళ్ళు ఈ ఆర్డర్స్ విన్ అవుతుండడంతో వీళ్ళ ఆర్డర్ బుక్ కూడా స్ట్రాంగ్ గా గ్రో అవుతుంది. ఇది ఎన్బిసిసి వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ టీవీఎస్ మోటార్స్ వాళ్ళు వీళ్ళ అపాచీ ఆర్టీఆర్ 164V మోడల్ ఏదైతే ఉన్నదో దీనిలోని కొన్ని కొత్త ఫీచర్స్ అండ్ టెక్నాలజీని యాడ్ చేయడం ద్వారా ఈ మోడల్ ని అప్గ్రేడ్ చేసి లాంచ్ చేసినట్టుగా ఈ రోజు అనౌన్స్ చేశారు. అండ్ ఈ మోడల్ యొక్క ఎక్స్ షోరూమ్ ప్రైస్ 1,39,990 రూపీస్ గా వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో కొన్ని అడ్వాన్స్ ఫీచర్స్ తో ఈ న్యూ అపాచీ మోడల్ ని వీళ్ళు లాంచ్ చేశారు కదా, ఈ మోడల్ కి కనుక మార్కెట్ లో మంచి రెస్పాన్స్ వచ్చి ఒకవేళ సేల్స్ కనుక బాగా జరిగాయి అనుకోండి, అది టీవీఎస్ మోటార్స్ వాళ్ళకి పాజిటివ్ కానుంది. అండ్ ఈ మోడల్ యొక్క కీ ఫీచర్స్ ని మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. నెక్స్ట్ వాల్యూ రీటైలింగ్ సెగ్మెంట్ లో బిజినెస్ ని ఆపరేట్ చేసేటువంటి వీమార్ట్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక నెగిటివ్ అప్డేట్ ఉన్నది. వీళ్ళు గుజరాత్ అహ్మదాబాద్ స్టోర్ లోని నిన్న ఫైర్ యాక్సిడెంట్ జరిగినట్టుగా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. లక్కీలీ ఈ ఫైర్ యాక్సిడెంట్ లోని ఎవరు ఇంజూర్ అవడం గానీ లేదా చనిపోవడం గానీ ఇటువంటివి అయితే జరగలేదు, కానీ కొంత ఇన్వెంటరీ అయితే డామేజ్ అయిందని అండ్ దీని యొక్క వాల్యూ 1 crore కన్నా తక్కువే ఉండొచ్చు అని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. అండ్ ఈ డామేజ్ అయినటువంటి మెటీరియల్ కి కూడా ఇన్సూరెన్స్ కవరేజ్ ఉన్నదని దాన్ని క్లెయిమ్ చేస్తామని వీళ్ళు షేర్ చేస్తున్నారు, కానీ ఆ క్లెయిమ్ రావడానికి కొంత టైం పట్టేటువంటి అవకాశం ఉన్నది. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో జీ ఎంటర్టైన్మెంట్ స్టాక్ 6% పైనే పెరిగింది కదా, స్టాక్ లో పాజిటివ్ మూమెంటం కనపడడానికి రీజన్ ఈ కంపెనీ యొక్క ఎండి అయినటువంటి మిస్టర్ పునీత్ గోయంకా గారు ఈ ఎండి పొజిషన్ కి రిజైన్ చేస్తున్నట్టుగా అనౌన్స్ చేశారు. కాకపోతే ఆయన కంపెనీ యొక్క సిఇఓ గా అయితే కంటిన్యూ అవబోతున్నారు. మెయిన్ ఈ ఎండి పొజిషన్ కి రిజైన్ చేయడానికి ఈయన చెప్తున్నటువంటి రీజన్స్ ఏంటంటే సిఇఓ గా ఉన్నటువంటి ఆపరేషనల్ రెస్పాన్సిబిలిటీస్ అంటే కంపెనీ యొక్క గ్రోత్ ని డ్రైవ్ చేయడానికి ఏదైతే ఫోకస్ చేయాలో ఆ ఫుల్ ఫ్లెజ్డ్ గా ఫోకస్ చేసేందుకే ఈ ఎండి పొజిషన్ కి అయితే ఈయన రిజైన్ చేసినట్టుగా అనౌన్స్ చేయడం జరిగింది. సో ఈయన ఈ పొజిషన్ కి రిజైన్ చేయడంతో ఈ కంపెనీ యొక్క ప్రెసెంట్ సిఎఫ్ఓ అయినటువంటి ముకుంద్ గల్గలి గారిని వీళ్ళ బోర్డ్ డిప్యూటీ సిఇఓ గా అపాయింట్ చేసి ఆయనకి అడిషనల్ రెస్పాన్సిబిలిటీస్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఎప్పుడైతే పునీత్ గోయంకా గారు ఆయన ఎండి పొజిషన్ కి రిజైన్ చేసి ఫుల్ ఫ్లెజ్డ్ కంపెనీ గ్రోత్ పైన ఫోకస్ చేయబోతున్నట్టుగా ఈ అనౌన్స్మెంట్ వచ్చిందో దాన్ని మార్కెట్ పాజిటివ్ గా తీసుకుంది. యాక్చువల్లీ పునీత్ గోయంకా గారి పైన ప్రీవియస్ గా వేరియస్ ఇష్యూస్ ఉన్నాయంటే రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్స్ అవి కంపెనీలో చేయడం ఇలాంటివన్నీ చేశారని చెప్పి అలిగేషన్స్ అయితే ఉన్నాయి. సో ఈయనంతటి ఈయన ఇప్పుడు ఎండి పొజిషన్ నుంచి తప్పుకుంటున్నారని న్యూస్ అయితే రావడంతో దాన్ని మార్కెట్ అయితే పాజిటివ్ గా తీసుకుంది. దాని వల్లనే స్టాక్ లో అయితే మనకి పాజిటివ్ మూమెంటం కనపడింది. కాకపోతే జీ ఎంటర్టైన్మెంట్ యొక్క గ్రోత్ ని ఇక్కడ నుంచి వీళ్ళు ఎలా డ్రైవ్ చేస్తారన్నది చూడాలి. ఒకవేళ కంపెనీని గ్రోత్ సైడ్ కనుక వీళ్ళు గట్టిగా డ్రైవ్ చేయగలిసారు అనుకోండి, యాక్చువల్ చెప్పాలంటే వీళ్ళ దగ్గర మంచి కాంటెంట్ అది ఉన్నది, ఓన్లీ గ్రోత్ సైడ్ ఫోకస్ చేసి కంపెనీని స్ట్రాంగ్ గా డ్రైవ్ చేయవలసి ఉన్నది. ఒకవేళ ఆ గ్రోత్ సైడ్ డ్రైవ్ చేయగలిసారంటే మాత్రం స్టాక్ కి పాజిటివ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. చూడాలి ఫ్యూచర్ లో ఎలా ఉండబోతుంది అన్నది. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో మోస్ట్ ఆఫ్ ది లైఫ్ ఇన్సూరెన్స్ స్టాక్స్ లోని మీకు ప్రెషర్ కనపడింది కదా, దానికి రీజన్ నిన్న మన ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు మాట్లాడుతూ బ్యాంక్స్ లోని ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ ఏవైతే సెల్ చేస్తున్నారో అక్కడ మిస్ సెల్లింగ్ జరుగుతున్నదని, సో ఈ మిస్ సెల్లింగ్ వల్ల కస్టమర్స్ అయితే స్ట్రగుల్ అవుతున్నారు.
సో బ్యాంక్స్ ఈ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్ సెల్ చేసే కన్నా కూడా వాళ్ళ యొక్క కోర్ ఆపరేటింగ్ యాక్టివిటీస్ మీద ఫోకస్ చేయడం బెటర్ అని చెప్పి ఆవిడ కామెంట్ చేయడం జరిగింది. యాక్చువల్లీ బ్యాంక్స్ కి మీరు వెళ్ళి చూసారనుకోండి, అక్కడ ఏవైతే ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ ని సెల్ చేస్తుంటారో ఆ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్ నిజంగా కస్టమర్ కి సూట్ అవుతుందా లేదంటే మనం ఒక లైఫ్ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్ అడిగాం అనుకోండి, వాళ్ళు ఏవేవో ప్రొడక్ట్స్ మనకి చెప్పి సెల్ చేసేస్తుంటారు. సో ఇలా రాంగ్ ప్రొడక్ట్ సజెస్ట్ చేయడం వల్ల చాలా మంది కస్టమర్ స్ట్రగుల్ అవుతున్నారు కాబట్టి వాటిని అడ్రస్ చేసే విధంగా నిర్మలా సీతారామన్ గారి కామెంట్స్ అయితే ఉన్నాయి. సో మనం ప్రెసెంట్ ఎక్కువగా ఏ ఇన్సూరెన్స్ కంపెనీస్ యొక్క ప్రొడక్ట్స్ బ్యాంక్స్ లో సెల్ అవుతాయి చూసినట్లయితే ఎస్బీఐ లైఫ్ వాళ్ళకి బ్యాంక్స్ ద్వారా ప్రొడక్ట్ సెల్లింగ్ అనేది బాగా జరుగుతుంది. ఈవెన్ ఎస్బీఐ లైఫ్ తో పాటుగా మ్యాక్స్ లైఫ్ కి కూడా ఈ ఫైనాన్షియల్ ఇయర్ 25 ఫస్ట్ హాఫ్ లోని నియర్లీ 52% ఆఫ్ ది బిజినెస్ వీళ్ళకి బ్యాంక్స్ నుంచి జరిగింది. దానిలో ఎక్కువగా వీళ్ళకి యాక్సిస్ బ్యాంక్ ద్వారానే బిజినెస్ రావడం జరిగింది. అండ్ ఈ మ్యాక్స్ లైఫ్ తర్వాత హెచ్డిఎఫ్సి లైఫ్ వాళ్ళ ప్రొడక్ట్ సేల్స్ లో కూడా బ్యాంక్స్ యొక్క కంట్రిబ్యూషన్ కొంచెం ఎక్కువగానే ఉంటుంది. సో ఫైనాన్స్ మినిస్టర్ యొక్క కామెంట్స్ ఏవైతే ఉన్నాయో వీటి వల్ల బ్యాంక్స్ లోని ఇన్సూరెన్స్ ప్రొడక్ట్ సెల్లింగ్ పైన కొంత ఇంపాక్ట్ పడచ్చు కాబట్టి దానివల్ల ఇన్సూరెన్స్ కంపెనీస్ రిలేటెడ్ గా నెగిటివ్ కాబట్టి ఈ రోజు సెషన్ లో మోస్ట్ ఆఫ్ ది లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ స్టాక్స్ లో మనకి ప్రెషర్ కనపడింది. కాకపోతే ఈ ప్రొడక్ట్స్ ని సెల్ చేయకుండా ఏమైనా రివైజ్డ్ గైడ్ లైన్స్ ఏమైనా తీసుకొచ్చారనుకోండి, అప్పుడే కొంతవరకు ఈ మిస్ సెల్లింగ్ ఆగచ్చు. కానీ ఒకసారి మనం కామెంట్ చేసి వదిలేసినా కూడా బ్యాంక్స్ లో ఈ మిస్ సెల్లింగ్ ఆగడం అన్నది కొంచెం కష్టమే. నెక్స్ట్ ఎలక్ట్రిక్ 3 వీలర్స్ ని సెల్ చేసేటువంటి కంపెనీస్ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పిఎం ఈ డ్రైవ్ స్కీమ్ ఉన్నది కదా, ఈ స్కీమ్ లో భాగంగా ఎలక్ట్రిక్ 3 వీలర్స్ పైన ఇచ్చేటువంటి సబ్సిడీస్ ని గవర్నమెంట్ అగైన్ రీస్టోర్ చేసినట్లుగా ఈ రోజు వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేస్తున్నాయి. సో ఓవరాల్ గా ఎలక్ట్రిక్ 3 వీలర్స్ పైన ఇచ్చేటువంటి సబ్సిడీ అవుట్లైన్ కొంత పెంచారు కాబట్టి ఈ ఎలక్ట్రిక్ 3 వీలర్ సేల్స్ అయితే కొంత బాగా జరిగేటువంటి అవకాశం ఉంది. సో ఇది ఎలక్ట్రిక్ 3 వీలర్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి బజాజ్ ఆటోతో పాటుగా రిమైనింగ్ ఏ కంపెనీస్ ఉంటాయో వాటన్నిటికీ కూడా మనం పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ నేను మన మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత రీసెంట్లీ లిస్టెడ్ కంపెనీ అయినటువంటి వారి ఎనర్జీస్ వాళ్ళ రిజల్ట్స్ వచ్చాయి. ఈ క్వార్టర్లో వీళ్ళ రిజల్ట్స్ అయితే అంత గొప్పగా లేవు, కానీ వీళ్ళ దగ్గర నుంచి ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ వచ్చింది. దాని గురించి కూడా మనం డిస్కస్ చేసుకుందాం. ఇయర్ ఆన్ ఇయర్ లో చూసిన క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసిన వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో స్లైట్ గా గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఇయర్ ఆన్ ఇయర్ లో వీళ్ళ ఎబిటాలోను ప్యాట్ లోను డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. కానీ సీక్వెన్షియల్ బేసిస్ లో మనం కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఎబిటాలో 4% డ్రాప్ కనపడుతున్నట్లయితే ప్యాట్ లో 6.34% డ్రాప్ కనిపిస్తుంది. ఈవెన్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లోని వీళ్ళ ఎబిటా మార్జిన్స్ అండ్ ప్యాట్ మార్జిన్స్ కూడా ఇంపాక్ట్ అయ్యాయి. అండ్ కమింగ్ టు దేర్ ఆర్డర్ బుక్, ఈ ఫైనాన్షియల్ ఇయర్ 25 ఫస్ట్ హాఫ్ నాటికి వీళ్ళ దగ్గర 20 గిగావాట్ ఆర్డర్ బుక్ ఉన్నది. అండ్ ఈ రిజల్ట్స్ తో పాటు వీళ్ళ బోర్డు వీళ్ళ సబ్సిడరీ కంపెనీస్ లోని 600 crores ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ని సెటప్ చేయడం ద్వారా రెన్యూబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ ని డెవలప్ చేయబోతున్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. అండ్ అంతేకాకుండా ఈ బోర్డు మీటింగ్ లోని గ్రీన్ హైడ్రోజన్ కోసం ఎలక్ట్రోలైజర్ మ్యానుఫ్యాక్చరింగ్ లో కూడా ఎంటర్ అవడానికి డిస్కస్ చేశామని, అండ్ లిథియం అయాన్ అడ్వాన్స్ కెమిస్ట్రీ స్టోరేజ్ సెల్ అండ్ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ మ్యానుఫ్యాక్చరింగ్ రిలేటెడ్ గా కూడా డిస్కస్ చేసినట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. అండ్ ఈ 2 ప్రాజెక్ట్స్ లోని ఇన్వెస్ట్మెంట్ అండ్ ప్లాన్ రిలేటెడ్ గా నెక్స్ట్ 2 months లోనే కంపెనీ డీటెయిల్డ్ ప్లాన్ ని కూడా అనౌన్స్ చేయబోతున్నట్టుగా వీళ్ళు షేర్ చేయడం జరిగింది. చూడాలి నెక్స్ట్ 2 months లో వీళ్ళ దగ్గర నుంచి వీటి రిలేటెడ్ గా ఎటువంటి అనౌన్స్మెంట్స్ వస్తాయన్నది. బట్ యాజ్ ఆఫ్ నో ఈ క్వార్టర్ లో వీళ్ళు కొంత మిక్స్డ్ నెంబర్స్ ని డెలివర్ చేయడంతోనే ఈ రోజు సెషన్ లో వారి ఎనర్జీ స్టాక్ 7% పైనే కరెక్ట్ అయింది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మంచి. ఈ రోజు డైలీ మంచిలో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే ఈ వీడియో లైక్ చేయండి. వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్ ఛానల్ కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేనట్లయితే ఇక్కడ ఉన్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కన బెల్ ఐకాన్ లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.